హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసింది అనిత. దీనికి ముందు ఒక వీడియో అప్లోడ్ చేసిన, ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తే ఈ వీడియో ఏమి అనేది మీకు అర్థమవుతుంది, మనం ఎక్కడికి వెళ్తున్నాము అని. ప్లీజ్ అండి, అది చూడకుండా ఇది చూస్తే కన్ఫ్యూజ్ ఉంటుందన్నమాట. కొంచెము ముందుగా ఎవరైనా చూసేవాళ్ళు ముందు ఆ వీడియో అయితే చూడండి. షిప్పు అయితే వెళ్తూనే ఉందన్నమాట. చాలాసేపు పట్టింది వెళ్ళడానికి. దాదాపు దగ్గరకైతే వచ్చేసాము. ఇంకా వాళ్ళు కూడా ఎక్కి చూస్తున్నారు ఇంకా ఎంత దూరం ఉంది అని. అంత దగ్గరకైతే వచ్చేసామన్నమాట. ఇదిగోండి, ఇక్కడ ఈ పునాదురాలు చూపించేదానికి అనిత మమ్మల్ని ఇంత దూరం తడుకొని వచ్చినావు అంటున్నారా. చుట్టూ ఎడారండి, అది ఎడారి చూడండి, అసలు సముద్రంలో ఎడారి అది చూడండి. మీరు కూడా బాగా తెలుస్తుంది. ఒక సైడు సముద్రం ఉందన్నమాట. అంటే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాము అనేది మన జర్నీలో చెప్పుకుందాము. ఇప్పుడే కాదు, ముందు అయితే చూడండి. ఇక్కడ మొత్తం ఎడారి దెబ్బలే ఉన్నాయన్నమాట, వేరేటి ఏం లేవు. మీకు ఫస్ట్ చూపిద్దాము అని. ఇంక ఇక్కడి నుంచి అయితే ఇది ఎంట్రన్స్. మనమైతే ఇక్కడి నుంచి లోపలికి వెళ్తున్నాం అన్నమాట. ఈ లోపలికి ఎక్కడికి తీసుకెళ్తున్నావు అనిత? అసలు ఇండ్లే లేవి, మానవుడు లేడే, అసలు మానవుడే లేడే, ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అనుకుంటున్నారా? ఎక్కడికి అంటే చెప్పేస్తున్నా, సస్పెన్స్లో ఇంకా ఎక్కువసేపు మీకు పెట్టదలుచుకోలేదన్నమాట. మన పైల్కా అనే దీవికి అయితే వచ్చున్నాము. పైల్కా అనేది అరబీలో పైల్కా అంటారనమాట. నాకు తెలిసినంత వరకు అండోయ్, ముందే చెప్తున్నాను, నేను బాగా చెప్పానని కాదు, నాకు తెలిసినంత వరకు పైల్కా అనే ఊరికైతే వచ్చామన్నమాట, కువైట్లో. దీన్ని మన తెలుగులో కూడా ఏమంటారో కూడా చెప్తాను. ఫస్ట్ అయితే వచ్చేసేయండి. ఇక్కడైతే 1990 అండ్ 91 మధ్యలో యుద్ధం జరిగిందనమాట. ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ హోల్స్ మొత్తము బుల్లెట్స్ అనమాట. బుల్లెట్స్ మన ఫైర్ అవుతాయి కదా, అట్లాంటప్పుడు తగిలిన బొక్కలు పడినాయి అనమాట. అవన్నీ చూస్తే అర్థమవుతుంది ఎంత బీభత్సమైందో అని, మీకు అర్థమవుతుంది అనమాట. ఇప్పటికి కూడా అవి అలానే ఉన్నాయి. ఎప్పుడైనా ఎవరైనా ఇట్లా కువైట్లో కొత్తగా చూడాలి అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, అలా నీకు కువైట్ వాళ్ళు ఏమంటారు, మన ఇండియా వాళ్ళు ఏమంటారు, కువైట్ వాళ్ళు ఏమంటారు అనేది నేను ముందే చెప్పాను. ఇప్పుడు కువైట్ మనం ఇండియా వాళ్ళం ఏమంటాము అంటే పాత కువైట్ అండి. సముద్రంలో ఉంటుంది కదా ఒక దీవి, తెలుసు కదా, పాత కువైట్ అంటే అందరికీ తెలుసు అనమాట. అక్కడికైతే వెళ్ళాను. అది చూడండి, అరుంధతిలో ఒక మహల్ ఉంటుంది కదా, రాజమహల్, అరుంధతి సినిమాలో అలా ఉంది కదా, పశుపతి ఉంటాడు కదా, అలా ఉంది అది. ఆ బుల్లెట్ దెబ్బలకి, ఆ బాంబుల దెబ్బలకి అసలు చూడండి అది ఎలా అయిపోయిందో. అది ఒక నివాసం ఉండే ఇల్లు ఒకప్పుడు, తర్వాత యుద్ధం జరిగిన తర్వాత అలా అయిపోయింది అది. అంటే ఎంత దారుణంగా అయిందో మీకు తెలుస్తుంది. చూడండి, ఇప్పటికి కూడా మరకలు కూడా ఇంకా వెళ్ళలేదు. ఎప్పుడో జరిగింది, 1990 అండ్ 91 మధ్యలో జరిగింది యుద్ధం అంట. అప్పటి నుంచి ఇప్పటి వరకు అవి గుర్తులు ఇంకా చెరిగిపోలేదు. అంటే చూడండి ఎంత భయంకరమైన యుద్ధం జరిగిందో కదా. అవన్నీ ఒకప్పుడు కాపురాలు ఉండే ఇండ్లు కువైట్ వాళ్ళు. అంటే ఇప్పుడు ఉండే కువైట్ వచ్చి కువైట్ ముందు లేదనమాట, ముందు అక్కడే ఉన్నిందండి. ఇప్పుడు కూడా కొన్ని ఇండ్లు అక్కడక్కడ ఉన్నాయి. అట్లా ఉండే ఇల్లు మళ్ళీ కొంచెం సముద్రంలో మునిగిపోయింది అని కూడా అంటారు. అది ఎంతవరకు నిజమో ఏమో మనకైతే తెలీదు, మేము లేం కదా అప్పుడు. అందుకు నివాసం ఉండేదానికి పనికి రాకుండా అంతగా అయిపోయినాయి అన్నమాట. కానీ అక్కడక్కడ అయితే ఉన్నాయి, కొన్ని రూమ్స్ వస్తాయి చూడండి. ఇలా అయితే బయట నుంచే తీస్తున్నాం. అవి చూస్తూ ఉంటే కూడా పెద్ద గుహలాగా అనిపిస్తుంది మాకైతే కన్నా. లోపలికి వెళ్ళడానికి కూడా భయం వేస్తుంది, అంత భయంకరంగా దెబ్బతినిపోయిన ఇండ్లన్నీ అయితే అక్కడ కనపడుతున్నాయి కదా. అవన్నీ ఇండ్లు. అంటే ఇప్పుడు కువైట్ వాళ్ళు ఎప్పుడైనా కొంచెం అక్కడకు వెళ్ళి 1 రోజు 2 రోజులు స్టే చేయాలి అనుకుంటే కొన్ని నివాసం ఉండేదానికి, ఇప్పుడు కూడా ఉండటానికి పనికొచ్చే ఇండ్లు కొన్ని ఉన్నాయన్నమాట. చాలా కాదు, 1 రోజు 2 రోజులు ఎవరైనా ఉండాలి అనుకుంటే ఉండొచ్చు అనమాట. అక్కడ అన్నీ తీసుకొని వెళ్ళి అట్లా కూడా ఉన్నాయి ఇండ్లు అయితే. అక్కడే ఒక చిన్న బక్కాల్ లాంటిది, బక్కాల్ అంటే అదే మనం చిన్న అంగళ్ళు లాంటిది అనమాట. చిన్న పిల్లలు తినడానికి
చిప్స్ ప్యాకెట్లు, ఏదైనా కూల్ డ్రింక్లు అట్లా అట్లా ఉండేదానికి చిన్నదనమాట. అక్కడ బయట సోఫాలు కూడా వేసి పెట్టారనమాట రెడీగా, ఎవరైనా వస్తే కూర్చోవడానికి. ఫ్యాన్ కూడా ఉంది చూడండి అక్కడ. ఇట్లా కొన్ని కొన్ని ఇండ్లు అయితే నివాసాలకు ఇప్పుడు కూడా కొంచెం, అంటే ఎక్కువ కాదు, కొంచెం ఉంటాయన్నమాట. ఇన్ని పాడుపడిపోయినాయండి అసలు. ప్రతి ఒక్క స్ట్రీటు పాడుపడిపోయిన ఇండ్లు లాగా ఉన్నాయి. ఇదిగోండి ఆ ఇండ్లకు ముందర కారు ఉంది కదా, అంటే ఆ ఇంట్లో మనుషులు ఉండడానికి ఏసీలు కూడా ఉన్నాయి మీరు గమనిస్తే. ఇంకా ఇక్కడ చెట్లు, బండ్లు, అంటే ఎవరైనా వెళ్తారు చూడటానికి. మన వాళ్ళు కూడా పాతకోయట చూడాలి అని అనుకునే వాళ్ళు వెళ్తారు. ఇదిగోండి ఇక్కడ లోపల అంగడిలో అనమాట. ఇప్పుడు బక్కాలు అని చెప్పాను కదా, బక్కాల్లో ఉన్నాయి ఇవి. ఈ లోపల ఏదైనా కొంచెం తిని బండారాలు లాంటివి. ఎవరైనా పిల్లోళ్ళు వెళ్తారు కదా, ఎవరు కోయట పిల్లోళ్ళు చాలా మంది వెళ్తారు. వీకెండ్స్ అయితే కొంచెం వెళ్ళి చూసి వస్తారనమాట. అట్లాంటప్పుడు ఏదైనా కొనుక్కోవడానికి చిన్న అంగడి, పెద్దదేం కాదు, చిన్నవి అక్కడక్కడ. దగ్గు వస్తుంది చెప్తుంటే నేను. మొత్తం పాడుపడిపోయిన ఇండ్లే అండి. నాకైతే ఇక్కడ ఏమీ పెద్దగా చూడ్డానికి ఏమంటే ఏమున్నాయి అంటే పాతకువైట్ అని అంటారు అందరూ అని చెప్పి వెళ్ళానమాట. కానీ అక్కడికి వెళ్తే మొత్తం యుద్ధం జరిగినప్పుడు ఏమైందంటే మొత్తం కొలాప్స్ అయిపోయిందనమాట. ప్రతి ఒక్కటి పాడుపడిపోయినాయి అన్నమాట ఇండ్లు. ఇప్పుడైతే మనుషులు ఉండడానికి అంత అనువైన ప్రదేశం కాదు. కాబట్టి ఎప్పుడైనా ఒకరోజు వెళ్ళి ఒకరోజు 2 రోజులు ఎవరైనా ఉండాలి అనుకుంటే అక్కడ రూములు దొరుకుతాయి, అక్కడ ఉండి రావచ్చు అని అయితే ఉందన్నమాట. అక్కడ అడిగిన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అనమాట నేను మీకు చెప్తున్నాను. అంటే నేను ఓన్గా పోయి రీసెర్చ్ చేశానని కాదు. అలా అండి. చూడండి అసలు ఎలా పడిపోయినాయో మొత్తం. చెప్పాను కదా, పయల్కా అంటారు. మన కువైట్ వాళ్ళైతే పయల్కా అని అంటారు అని అన్నారు. నాకు అదే నోరు తిరిగిందనమాట. నేను కూడా మీకు అదే చెప్పాను. ఇంకా మామూలుగా అయితే పాత కువైట్ అని అంటారు. ఇక్కడ వచ్చేసి చిన్న పార్క్ లాంటిది, వాకింగ్ ప్లేస్ అనమాట, చిన్నది. అక్కడ చిన్న చిన్న బోట్స్ కూడా ఉన్నాయి. అంటే చిన్న దాని మీద కొంచెం అట్లా లోపలికి నీళ్ళలోకి వెళ్ళడానికి. ఇదిగోండి అక్కడ ఉన్నాయి చూడండి, చిన్న చిన్న బోట్స్. షికారుకు వెళ్తాం కదా అలాంటివి చిన్న బోట్స్ అనమాట. అలానే మనం నీళ్ళలోకి దిగితే ఒకవేళ ఈత రాని వాళ్ళు దిగితే కొట్టుకొని వెళ్ళిపోతాం కదా, పడిపోతే మునిగిపోతాం కదా. అందుకోసమని ఆ జాకెట్స్ కూడా ఉన్నాయన్నమాట అక్కడ, వాటర్ ప్రూఫ్ జాకెట్స్. అవి వేసుకుంటే నీళ్ళలో మునిగిపోకుండా ఉండటానికి అవి కూడా పెట్టారనమాట. ఇంక అక్కడ చూడండి ఒక చిన్న పడవ కూడా ఉంది. ఇక్కడైతే ఒక బావి ఉంది. అసలు చాలా బాగా అనిపించింది, కానీ ఒక చుక్క నీళ్ళు లేవు, మొత్తం ఎండిపోయింది అనమాట బావి. చూడండి మళ్ళీ సముద్రం పక్కనే ఉంది, అయినా కూడా ఆ బావిలో నీళ్ళు లేవు. అందుకని చిన్న బావి బాగా అనిపించింది ముచ్చటగా. చూడండి అక్కడ జాకెట్స్ కూడా పెట్టున్నారు. చూడాలనుకుంటే చూడొచ్చు. మనం పాతకోయట అంటాం కదా, ఒకసారి వెళ్తే బాగుంటుంది. అంటే మేము కూడా పాతకోయటకి వెళ్ళాము, సముద్రంలో ఉండేది అని అనుకోవచ్చు. అసలు ముందు ఊరు ఉండిందే అక్కడంట. సముద్రం ఎత్తు పెరగడంతో అక్కడి నుంచి అప్పుడు యుద్ధం జరిగిన దాని గురించి అక్కడ ఖాళీ చేసేసి ఇప్పుడు ఉండే ఈ కువైట్కి అయితే వచ్చారు. ఇక్కడ కూడా బాంబులు అవన్నీ పడ్డాయంట అక్కడక్కడ. కాకపోతే మళ్ళీ తెప్పులుకొని మళ్ళీ రికవరీ అయ్యి మళ్ళీ మొత్తం ఏమంటారు రీకన్స్ట్రక్షన్ చేసి బాగా పెట్టుకున్నారు. ఇంక ఇక్కడ ఎవరు వెళ్ళారు కాబట్టి అక్కడ అంత డెవలప్మెంట్ లేదనమాట. అలా అండి. ఇక్కడ కూడా లైట్లు అవన్నీ, ఈది లైట్లు అవి ఇవి ఉన్నాయి. కాకపోతే మొత్తం ఎడారిలాగా అనిపించింది నాకైతే. ఇంక ఇక్కడ నుంచి మనము రిటర్న్ అయితే వచ్చేసి సముద్రం వరకు అయితే వచ్చేసామన్నమాట. మళ్ళీ ఇప్పుడు మేము వచ్చిన ఆ షిప్ అయితే ఏదైతే ఉందో అది చూడండి నడి సముద్రంలో నిలబడుకొనింది. పొయ్యి నడి సముద్రంలో ఉంది కదా. ఇంకా అక్కడి నుంచి అది మళ్ళీ మెల్లిగా ఈ వారికి ఇప్పుడు నేను అక్కడ నిలబడుకున్నాను, ఇక్కడికి రావాలన్నమాట. నీళ్ళ కాడికి వస్తే అప్పుడు మళ్ళీ ఆ షిప్లోనే ఎక్కి మనం మళ్ళీ రిటర్న్ వచ్చేస్తామన్నమాట. అర్థమైందా నేనేం చెప్పాను అనేది? అనితో తిట్టుకోకుండా ఈ వీడియో అయితే చూసేయండి. నేనైతే ఎంజాయ్ చేశా, పర్వాలా. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో నాకు అలా అనమాట, పాత కోయిట్ చూడాలి అని. కోయిట్లో ఉండే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది అనమాట, కోయిట్కి వచ్చిన వాళ్ళకి పాత కోయిట్ చూడాలి అని. అలానే నేను యూట్యూబ్లో నేనైతే ఎక్కడ ఇంత డీటెయిల్గా అనేది ఎవరు పెట్టలేదన్నమాట వీడియో. అంటే ఆ బుల్లెట్స్ తగిలింది, ఆ బొక్కలు అవన్నీ నేనైతే బాగానే తీసానని అనుకుంటున్నా. ఎలా వచ్చిందో వీడియో అది మీరే చెప్పాలి చూసిన తర్వాత. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే నేనేం చెప్పాను
ఎక్కడున్నాను అనేది మీకు అర్థమవుతుంది. దీనికి ముందు వీడియో చూస్తేనే కూడా అర్థమవుతుంది, లేకపోతే అర్థమవుదు. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఓకేనా. చూడండి, మనం మాట్లాడుతూ ఉండగానే మన షిప్ అయితే మన దగ్గరకు వచ్చేసింది. ఇంకా షిప్ ఎక్కేసి మనం మళ్ళీ రిటర్న్ వచ్చిన దారినే వెళ్ళిపోవాలన్నమాట. ఎక్కువసేపు ఉంటే బాగోదు కదా, ఎందుకంటే మబ్బు అయితే మళ్ళీ ఆ షిప్పులు అవేమి రావు, మబ్బులో రావు, పొద్దుగుకి అంటే రావు. అందుకే మనం ముందే వెళ్ళిపోవాలని నేను తొందర పెట్టేసి వచ్చేసామన్నమాట. ఇలా అండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, ఓకేనా. బాగుందా, బాగలేదా, ఇంకొంచెం బెటర్గా తీయాలా, ఇది బాగుంది అంటారా, కొంచెం సజెషన్ ఇవ్వండి. చూస్తున్నారు కదా వీడియో, అనితకు ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకే అండి. చూస్తున్నారు కదా మన వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను కాబట్టి మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటా. ఇందులో ఏముంది అంటారా, ఏదో అండి ఉండింది, అక్కడ ఏముంది అనేది మీకైతే నేను చెప్పాను. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. ఎంజాయ్ చేయండి, ప్లస్ అనితను కూడా సపోర్ట్ చేయండి. మన వీడియో నచ్చితే వీడియోకి అనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓకేనా. మనమైతే ఇంకా షిప్ లేక్ అయితే వచ్చేసామన్నమాట. ఎందుకంటే షిప్ వారకు వచ్చేసింది కాబట్టి నేను కూడా షిప్ లేక్ వచ్చేసి ఇంకా అక్కడి నుంచి నీళ్ళల్లో చూస్తే భయపడతాను, చూడకూడదు అనుకొని వెనక్కి వచ్చేసి ఇంకా పాత కువైట్కి బాయ్ చెప్పేసి ఓకే అండి వెళ్ళిపోతున్నా అని చెప్పి పాత కువైట్ అంతా గోడలకి వచ్చేసినాను అనమాట షిప్ లేకి. ఇంకా మళ్ళీ సముద్రంలోకి వచ్చేసా. మీరు సముద్రంలో బాగా గమనిస్తే 2 కలర్స్ అయితే ఉన్నాయన్నమాట నీళ్ళు అక్కడ. అంటే లోతుగా ఉండే దగ్గర ఒక కలరు, లోతు తక్కువగా ఉండే దగ్గర ఇంకొక కలరు, అలా 2 కలర్స్ అయితే నీళ్ళు అయితే కనపడ్డాయి నాకు. చూడండి, మీకు కూడా కనపడతాయి, నాకు కూడా మేము దగ్గర నుంచి చూసాం కాబట్టి ఇంకొంచెం బాగా అనిపించింది అనమాట. బాయ్ పాత కువైట్ పైల్కా బాయ్ అని బాయ్ చెప్పేసి నేనైతే రిటర్న్ అయిపోయాను అనమాట. ఇలా అండి మన వీడియో. చూస్తున్నారా, ఎన్ని మాటలు చెప్తావు అనిత అంటారా, ఏదో అండి చూసేయండి ఇంకా లాస్ట్లో, ఓకేనా. బాయ్ అండి. అందరూ భోజనాలు చేశారా? ఇది వినాయక చవితి రోజు అప్లోడ్ చేస్తున్న వీడియో. అందరూ వినాయక చవితి బాగా జరుపుకున్నారా? హ్యాపీ వినాయక చవితి మరొకసారి అందరికీ, ఓకేనా. పూజలంతా బాగా జరుపుకొని ఆ గణపయ్య మీ అందరి మీద గణపయ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదొక్కటే. దీంట్లో మీరు కోరుకునేటప్పుడు నేను నా కుటుంబం కూడా బాగుండాలని కోరుకోండి, ఓకేనా. ఓకే అండి, ఓకే కువైట్ బాయ్ సీ యూ. మీ అందరికి కూడా బాయ్ అండి. వీడియో చూస్తారు, ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. నేను ఎంజాయ్ చేశానంటే మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. తప్పకుండా మన వీడియోస్ అయితే చూడండి, అనితని సపోర్ట్ చేయండి.